బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీరు ఈ రోజు ఇంత గొప్పగా రాణించారు కదా, మీ గురువు గారి గురించి తెలియచేయండి. మా గురువులు మహాత్ములు చాలామంది ఉన్నారు తల్లి. నాకు ఈ విద్యలో గురువులు అంటే నరసింహాచార్యులు అని మా కుగ్రామంలో మా ఊళ్ళో మా తాతగారు మహాకవి ఆశు కవితా చక్రవర్తి ఆయన భోగాలకట్ట సుబ్బరాయ కవి అని ఆయన దగ్గర శిష్యరికము చేసిన ఒక ఆయన ఉండేవాడు. నాకు 7-8 ఏళ్ళప్పుడే ఆయనకు 60 ఏళ్ళవాడు. ఎందుకంటే మా ముత్తాతగారి శిష్యుడు కదా ఆయన. అంత పెద్దవాడు. అంత వయస్సులో నాకు పాఠం చెప్పడానికి పల్లెటూరు కదా, అక్కడేమీ ఈ విద్యుత్తు లేదు, కరెంటు లేదు. ఒక లాంతరు పట్టుకొని రోజు రాత్రి 7 గంటలప్పుడు ఆయన వచ్చేవాడు. వచ్చి 9 వరకు నాకు పద్యం ఎలా రాయాలో చెప్పి వెళ్ళిపోతుండేవాడు ఆయన. అలా సాధన చేయించాడు మొట్టమొదట. తర్వాత నా యోగము, నాకున్న అదృష్టం ఏమిటంటే తిరుపతి లాంటి ఒక గొప్ప విద్యా కేంద్రములో ఆ శ్రీనివాసుడి సన్నిధిలో చదివే అనుగ్రహం కలిగింది. అక్కడ మహామహా విద్వాంసులు ఒక నండూరి రామకృష్ణమాచార్య గారు అక్కడ నాకు వాళ్ళ ఇంట్లో నాకు చోటు ఇచ్చారు. అప్పుడే నాకు వివాహం అయింది, ఆయన ఇంట్లో ఉన్నాను. మొదటంతా అక్కడ చదివినప్పుడు నరసింహాచార్యులు అని ఆయన కూడా నల్లాన్ చక్రవర్తులు చాలా గొప్పవాడు, ఎన్సి నరసింహాచార్యులని. ఆయనకు 14 భాషల్లో మహా విద్వాంసుడు. సంస్కృతము, ప్రాకృతము, ఆంగ్లము, తమిళము, ఇలా ఆయన నాకు కళాశాలలో పాఠం చెప్పారు. ధ్వన్యాలోకము అని ఒక అలంకార గ్రంథం ఉంటుంది, చాలా గొప్ప గ్రంథం సంస్కృతంలో. ఆ అలంకార గ్రంథం నాకు చెప్పారు ఆయన. గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు ఉండేవాడు, మహానుభావుడు, చాలా 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 గొప్పవాడు. ఆయన నడిచే ఒక గ్రంథాలయం అనేవారు ఆయన్ని. అవధానము ఎలా చెయ్యాలి, ఒక పద్యమును ఎలా పరిష్కరించాలి సమస్య వస్తే, నాకు వారాలు భోజనం చేసి నేను నా విద్య చదువుకున్నంతలు. ఇవాళ ఎవరికి వారాలంటే తెలియదు. ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క రోజు భోజనము, 7 రోజులు ఒక చక్రం అయిపోతే మళ్ళీ సోమవారం వాళ్ళ ఇంట్లో భోజనము. ముందు రోజు అమ్మ రేపు మీ ఇంట్లో వారం ఉంది, నేను మీ ఇంట్లో భోజనం చేస్తున్నాను అని చెప్పి రావాలి. ఆ అమ్మగారికి గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు, అందువల్ల ముందు రోజు వెళ్ళి చెప్పి రావాలి. చెప్పడానికి కళాశాలలో అక్కడ హాస్టల్లో ఉంటే అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి చెప్పేటప్పుడు వచ్చేటప్పటికే ఆకలి అయిపోతుంది, మళ్ళీ ఎవరన్నం పెట్టాలి. అది జీవితం, అక్కడ ప్రారంభమైంది జీవితం. అలా ప్రతి ఇంటికి ముందు రోజు వెళ్ళాలి, మధ్యాహ్నం ఎలాగూ వెళ్ళాలి. అంత దూరం నడిచొచ్చేటప్పటికే ఆ వయస్సు అట్లాంటిది, మళ్ళీ ఆకలి అవుతుంది. ఏ అరటిపండుతోనో మళ్ళీ కడుపు నిండాలి. 2 అరటిపండ్లు కొంటే డబ్బు ఎక్కువ కావచ్చు, ఒక అరటిపండే చాలకపోవచ్చు ఆకలికి. కానీ అదే జీవితం. అందువల్లనే జీవితం ఎప్పుడూ గొప్పది. ఏ పుస్తకం కావాలన్నా ఈ గ్రంథాలయంలో ఉంది అంటే మహానుభావులు సూచించేవాళ్ళు, ఇది చాలా గొప్ప పుస్తకమయ్యా, విష్ణు పురాణంలో ఇలా ఉంటుంది, ఈ స్తోత్రం నేర్చుకో నువ్వు అనేవాళ్ళు. మూక పంచశతి ఉంది, చాలా గొప్పది. నేను 35 ఏళ్ల క్రితం ఈ మూక పంచశతి నేను రికార్డు చేసి ప్రజలకందరికీ అందించాను. నేను చదువుకున్నాను కాబట్టి ఆర్యా శతకము విద్య అందరికీ పెంచుతుంది అని 30 ఏళ్ల క్రితం రికార్డు చేశాను నేను. ఆర్యా శతకం భక్త్యా పఠతామ ఆర్యా కటాక్షేణ నిస్సరతి వదన కమలాద్వాణీ పీయూషధోరణి దివ్యా. ఎవరైతే ఆర్యా శతకం చదువుతారో వింటారో వాళ్ళకి గగనాచంద్రద్యుతిరివ, ఆకాశం నుంచి చంద్రుని నుంచి చంద్రకాంతి వెలువడినట్లుగా ఆ చదివిన వాని ముఖము నుండి పీయూషధోరణి అమృతాయమానమైన కవిత్వము ప్రసరిస్తుందిరా అనుగ్రహప్రాయముగా అని దాని శృతి ఫలం. అది నేను చెప్పాను. నా వయస్సులో నేను 60 దాటిన వాడిని, 40 ఏళ్ల వాళ్ళు, 38 ఏళ్ల వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఫణి అని పెట్టుకున్న వాళ్ళందరూ నన్ను చూసి పెట్టుకున్న వాళ్ళే పేరు. ఆ తల్లులు ఇలాంటి కొడుకు పుట్టాలని పెట్టుకున్నారు. అయినా మీరు అవధాన సహస్ర ఫణి అంటే విద్య. అందుకని ఈ స్తోత్రం నువ్వు రాసుకోరా అంటే నేను వెళ్ళి కూర్చొని గ్రంథాలయంలో నేను కూర్చొని అంతా రాసుకునేవాడిని. పుస్తకం కొంటే 5 రూపాయలు, కానీ 5 రూపాయలు లేని యోగము అది ఒక యోగం. ఎందుకంటే పుస్తకం అప్పుడే రాస్తాము, 5 రూపాయలు ఉంటే కొంటాం పుస్తకం.
లేదు కాబట్టి రాస్తాం. ఆ రాయటం ఎంత యోగము. మీరు అందులో కూడా ఔచిత్యాన్ని వెతికారు, అది గొప్పతనం అసలు. ఏదైనా అంటే జీవితం అదే తల్లి, ఎప్పుడు కూడా వస్తుంది, సమస్య ఉంటుంది, బాధ ఉంటుంది, యోగము అన్నీ ఉంటాయి. కానీ దాన్ని కూడా యోగముగా, అందుకే నేను దానికి పేరే యోగం అని పెట్టుకున్నాను. దానికి ఇది భగవద్గీత కృష్ణ పరమాత్మ జగద్గురువు ఆయన బోధించాడు. ఏమిటి? కర్మ సన్యాస యోగో నామ అన్నాడు. దుఃఖాన్ని కూడా యోగం అన్నాడు ఆయన. ఎందుకంటే దుఃఖం కాదు, నువ్వు దాన్ని యోగంగా స్వీకరించు, ఓ పెద్ద పరమ సంతోషానికి మెట్టు అవుతుంది, అది పరమానందానికి మెట్టు అవుతుంది. మనుషులు ఏదో మాట్లాడతారు, అందరికీ జ్ఞానమే ఉండదు. ఎవడో వాడు చెప్పింది వీడు చెప్పింది వాడు చెప్పింది ఇంకొకడు, ఇట్లా చెప్తూ ఉంటారు. గతానుగతికో లోకః న లోకః పరమార్థికః. వాడికి పరమార్థంత ఎవడికి ఉండదు, ఇందులో సత్యమేముంది అని ఉండదు వాడికి. వాడు మాట్లాడుతుంటాడు. కానీ విద్వాంసుడు అట్లా కాదు కదా, నువ్వు దారి చూపేవాడివి, నువ్వెట్లా మాట్లాడాలో చూపించు. అందువల్ల అది యోగమే ఎప్పుడూ కూడా. కాబట్టి ఏదైనా యోగముగా మనమే మలుచుకోవాలి. అవుతుంది మనకు ఆ భావన కనుక ఉంటే అమ్మవారి అమార్గం అట్లనే ఇస్తుంది. అందువల్ల కవిత్వము అది ఆ తిరుపతిలో చదవటము, మహాత్ములైన వాళ్ళు ఇటువంటి గురువులందరూ. అప్పుడు ఆ తర్వాత నాకు కొన్నేళ్ల తర్వాత నండూరి రామకృష్ణమాచార్య గారు పరిచయం అయ్యారు, దివాకర్ల వెంకటావధాని గారు పరిచయం అయ్యారు. ఇట్లాంటి మహాత్ములందరూ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే నేను రైల్వే స్టేషన్కు వెళ్ళి వాళ్ళ సంచియో వాళ్ళ సూట్ కేసో పట్టుకుని, వాళ్ళందరూ పెద్దవాళ్లే అయినా నా చిన్న జీతము, ఒక 500 రూపాయల జీతం నా ఉద్యోగం. స్వామి సన్నిధిలో నేను పనిచేస్తుండేవాడిని, నా మొదటి ఉద్యోగం అది. నా 500 జీతంలో 250 రూపాయలు ఇలాంటి వాటికి ఖర్చు పెట్టేవాడిని. 250 మా ఇంటి ఖర్చు. 250 రూపాయలు దేనికి ఖర్చు పెట్టేవాడిని? ఇలా వస్తే వాళ్ళని రిక్షాలో మా ఇంటికి తీసుకెళ్ళడం, ఒక పూట భోజనం పెట్టడం, వాళ్ళని మళ్ళీ బస్సు ఎక్కించి దర్శనానికి పంపించటం, మళ్ళీ వచ్చేదాకా కాచుకొని ఉండటము, మళ్ళీ వాళ్ళని రైలు ఎక్కించటము. ఇదంతా నాకు సేవాభాగ్యం. మహాత్ములను విద్వాంసులను సేవిస్తే ఏం ఫలం వస్తుందో నేను అనుభవిస్తున్నాను. అది చాలా అక్షర సత్యమైన మాట చెప్పారు గురువుగారు. విద్వాంసులను సంస్కారవంతుల్ని సేవిస్తే మనకు సంస్కారం వస్తుందని నిరూపణ చేశారు. తల్లి. For more videos like this, subscribe Big TV channel.